ఓకే. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత రియల్‌మీ నుండి జీటీ సిరీస్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కావడం జరిగింది. అదేనండి రియల్‌మీ జీటీ 60 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. సేల్ వచ్చేసి మనకు 29 మేకి అమెజాన్‌లో మీకు సేల్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసి మనకు ₹4000 బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ దాంతో పాటు ఎస్‌బీఐ పైన. దాంతో పాటు మనకు అడిషనల్‌గా ₹2000 ఎక్స్చేంజ్ బోనస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీ యొక్క పాత మొబైల్‌ని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ అమౌంట్ కాకుండా మీకు ఎక్స్ట్రాగా ₹2000 డిస్కౌంట్ ఉంటుందన్నమాట. చూసుకోండి. అయితే మొబైల్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 8GB అండ్ 128GB 30,999కి లాంచ్ అయింది. అంటే మనము గెస్ చేసిన ప్రైస్ ట్యాగ్కి మొబైల్ లాంచ్ అయిపోయింది. విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే మాత్రం ₹27,000లో ఈ మొబైల్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకు గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. మీకు తెలిసే ఉంటుంది జీటీ సిరీస్ అంటే మాత్రం గేమింగే. రియల్మీ నుండి జీటీ సిరీస్ అంటే మనకు మాన్స్టర్ లెవెల్లో గేమింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దానికోసమే ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. అంటే ఈ మొబైల్ గేమింగ్ ని సెంట్రిఫై చేస్తూ ఇండియాలో లాంచ్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ మనకు కెమెరా విషయానికి వస్తే అన్ని కూడా మనకు సోనీ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు సోనీ IMX882 రాలేదు. LYT600 ప్రొవైడ్ చేశారు. బట్ మనకు రియల్మీ 12 ప్లస్ లో కూడా సేమ్ సెన్సారే. ఆ మొబైల్ వచ్చేసి మనకు బిలో ₹20,000 బట్ అక్కడ మీకు ఆ సెన్సార్ పర్ఫార్మెన్స్ బాలేదు భయ. అదే విధంగా ఈ మొబైల్లో కూడా మనకు కెమెరాస్ జస్ట్ మీడియాకర్ మాత్రమే, అంటే డీసెంట్ గానే మీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం బెస్ట్ మాత్రం, అంటే ప్రైస్ ని కెమెరాస్ జస్టిఫై చేయవు భయ. ఇన్ షార్ట్ గా మీకు చెప్పాల్సింది ఇది. బికాస్ ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కాంప్రమైజ్ కనిపిస్తుంది అది కెమెరాస్ దగ్గరనే. అదే విధంగా మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది రియర్ సైడ్ లో. అదే విధంగా ఫ్రేమ్ చూస్తే మీరు ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు గ్లాసీ ఫినిష్ ఉంటుంది. అంటే మనకు షైనీగా మనకు రియర్ సైడ్ లో డిజైన్ కనిపిస్తుంది. దాంతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్, IR బ్లాస్టర్, NFC, డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ డాల్బీ అట్మాస్ కాదు. అంటే కాస్ట్ కటింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. బట్ మనకు ₹30,000 లో వితౌట్ గ్లాస్ బాడీ, వితౌట్ వేగన్ లెదర్, జస్ట్ ప్లాస్టిక్ బాడీ ఇవ్వడము, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇవ్వడము నాకైతే నచ్చలేదు భయ. ఇక్కడ మీకు డిజైన్ లో కాస్ట్ కట్టింగ్ జరిగింది. అదే విధంగా డిస్ప్లే విషయానికి వస్తే మనకు రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో మనకు కర్వ్డ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, IP65 రేటింగ్ ఉంటుంది. అంటే మీన్స్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే, కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ మాత్రం కాదు. బై మిస్టేక్ గా మీరు మొబైల్ తీసుకొని పోయి బకెట్ లో ముంచితే మాత్రం మొబైల్ దొబ్బుద్ది. చూసుకుంటే మాత్రం మీకు డిజైన్ లో కాస్ట్ కటింగ్ జరిగింది. అదే విధంగా డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ LTPO వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే 1 Hz నుండి 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు దీని వల్ల బ్యాటరీ మేనేజ్మెంట్ బాగుంటుంది. అంటే ఆటోమేటిక్ గా బ్యాటరీ లైఫ్ ఈ మొబైల్లో బెస్ట్ అన్నమాట. దాంతో పాటు మనకు HDR రిప్లేస్ సపోర్ట్. మీరు గమనిస్తే మనకు మొబైల్లో హై బ్రైట్నెస్ వచ్చేసి మనకు 1600 నీట్స్. బట్ మనకు కంపెనీ ఏమని చెప్పింది అంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకు ఏకంగా 6000 నీట్స్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. ఇన్ జనరల్ మీకు చెప్పాలి అంటే ప్రజెంట్ మార్కెట్ లో ఇదే హైయెస్ట్ బ్రైట్నెస్. ఒకటి కాదు, రెండు కాదు, 6000 నీట్స్. అదే విధంగా మనకు HDR రిప్లేస్ సపోర్ట్, వైడ్ L1 సర్టిఫికేట్ మొబైల్ ఇస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు మనకు 5500 mAh బ్యాటరీ సెటప్. రియల్మీ నుండి మనకు బాక్స్ లో కూడా 120 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం మొబైల్లో అడ్వాంటేజ్ భయ. బికాస్ 120 వాట్స్ ఇవ్వడంతో పాటుగా మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా రావడమే అబోవ్ 5000 వస్తుంది. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అట్లీస్ట్ మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇది ఈ మొబైల్లో చాలా పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుంది. బికాస్ ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంది. అదేవిధంగా బ్యాటరీ మేనేజ్మెంట్ కూడా మొబైల్లో బాగుంది కాబట్టి నైస్. దాంతో పాటు చిప్సెట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ గా ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్. Qualcomm Snapdragon 7+ Gen 3 తో వస్తుంది. అంటే 2.8 GHz ఆక్టో చిప్సెట్. Snapdragon 7 సిరీస్ లో ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్. బికాస్ 8 Gen 3 లాగానే మనకు కోర్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కాబట్టి. మీరు గమనించారా? Qualcomm Snapdragon 7+ Gen 2 మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్. ఎగ్జాక్ట్ గా అలానే మనకు 7+ Gen 3 కూడా మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్ కాబోతుంది. గేమింగ్ కోసం తీసుకోవచ్చు. దీన్ని మీరు మీడియాటెక్ లో దేంతో కంపేర్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం Dimensity 8300 Ultra ఉందా, పోకో X6 Pro, దాంతో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ గా ఈక్వల్ పర్ఫార్మెన్సే ఉంటుంది కంపేర్ టు మీడియాటెక్. చూసుకోండి. దాంతో పాటు మనకు 9 5G బ్యాండ్స్ వేపర్ కూలింగ్ చాంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్ కోసం చిప్సెట్ బాగుంటుంది. బట్ మనకు ఎబో 30,000 మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎబో 30,000 ఏముంది ఇండియా మార్కెట్లో ప్రెసెంట్
iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది విత్ స్నాప్డ్రాగన్ 8 Gen 2. చూసుకోండి, డిజైన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. దీనికన్నా బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఎస్, ఎబో 30,000 పెట్టి ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను పర్సనల్గా ఈ మొబైల్ని రికమెండ్ చేయను, ఈ చిప్ సెట్ని రికమెండ్ చేయను. బికాస్ మనకు ఎబో 30,000 ప్రజెంట్ మార్కెట్లో 8 Gen 2 ఉంది కాబట్టి చూసుకోండి. బట్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకు 27,000లో వస్తుంది కాబట్టి ఎస్, 27,000లో 25,000 రూపీస్లో విత్ ఎక్స్చేంజ్ ఆఫర్ చూసుకుంటే ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే బిలో 30,000లో ఈ మొబైల్ వర్తీ, కానీ ఎబో 30,000లో ఈ చిప్ సెట్ వర్తీ కాదు భయ. అది మాత్రం చిన్న గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మొబైల్లో మనకు ఆండ్రాయిడ్ 14 వస్తుంది. రియల్మీ UI 5.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 14 ఉంటుంది. బ్లోట్వేర్ మొబైల్లో లైట్గా బ్లోట్వేర్ కనిపిస్తుంది, బట్ యాడ్స్ మొబైల్లో లేవని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మీకు ప్రొవైడ్ చేస్తుంది 3+4 years, అంటే లైక్ మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఈ మొబైల్లో అడ్వాంటేజే. కానీ మనకు మొబైల్లో ఆటో కాల్ రికార్డింగ్ మీరు చేసుకోలేరు, బికాస్ గూగుల్ డైలర్ వస్తుంది కాబట్టి. బట్ మనకు ఈ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ఓడ్ డైలర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఆటో కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు భయ. దాంతోపాటు మనకు AI గెస్టర్స్ అని, దాంతోపాటు మనకు ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్, AI ఫీచర్స్ ఈ మొబైల్లో కనిపిస్తాయి బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ రియల్మీ స్మార్ట్ ఫోన్ కాబట్టి. దాంతోపాటు మనకు కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా అని ఈ మొబైల్లో చిన్నగా డిగ్రేడ్ అయిపోయింది భయ. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేసింది సోనీ IMX882, బట్ ఇక్కడ వచ్చింది ప్రైమరీ సెన్సార్ రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ సోనీ యొక్క LYT600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేయను, అంత బాగాలేదు అది. దాంతోపాటు ఫొటోస్ విషయానికి వస్తే అది కూడా జస్ట్ మీడియా యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వస్తే 8MP సోనీ యొక్క IMX355 ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు మీడియా ఒక పర్ఫార్మెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 32 మెగాపిక్సెల్ విత్ సోనీ IMX615 ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా బాగుంది, కానీ సెల్ఫీలో మనకు వీడియో తీసుకుంటే మాత్రం 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది, కానీ దాని పర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే. అంటే ఇక్కడ మీకు కెమెరా విషయానికి వస్తే జస్ట్ మీడియాకర్, అంటే కెమెరా చూసుకుంటే మనకు డీసెంట్ మాత్రమే, మరీ ప్రో కాదు, మరీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాదు, మరీ దారుణం కూడా కాదు, జస్ట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బికాస్ ఇట్స్ ఏ రియల్మీ నుండి వస్తున్న GT సిరీస్ కాబట్టి, అంటే గేమింగ్ సిరీస్ కాబట్టి ఆల్మోస్ట్ గా మీకు కెమెరా కాంప్రమైజ్ కనిపిస్తుంది. బట్ ఈ మొబైల్ తీసుకోవచ్చా అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్ గా తీసుకోవచ్చు. మొబైల్లో మీకు స్నాప్డ్రాగన్ చిప్ సెట్ ఉంది, దాంతోపాటు LTPO డిస్ప్లే ఉంది, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో బాగుంది. బట్ మనకు ఆ ప్లాస్టిక్ బాడీ ఇవ్వకుండా వేగన్ లెదర్ అట్లీస్ట్ ఇచ్చి ఉంటే, బికాస్ ఈ రోజులో మీకు నడుస్తుంది కదా ట్రెండ్, అది ఫాలో అవుతూ ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ ఇవ్వలేదు. ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తుంది, ప్లాస్టిక్ బాడీ వస్తుంది అనమాట. దాంతోపాటు మనకు డాల్బీ అట్మాస్ ఇచ్చి ఉంటే మొబైల్లో, బికాస్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి బాగుండేది, కానీ మొబైల్ ఇవ్వడం లేదు. దాంతోపాటు గేమింగ్ స్మార్ట్ ఫోన్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే చూసుకుంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో చాలా మొబైల్స్ లేదు కాబట్టి దాన్ని మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు భయ. బట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లో ఇచ్చి ఉంటే బాగుండేది, కొంచెం సపరేట్గా ఉండేది కదా, అంటే గుంపులో గోవింద కాకుండా మనకు ఒక సపరేట్గా మొబైల్ కనిపించేది కదా. బట్ అలా ఇవ్వడం లేదు. ఇంకొకటి మనకు 8GB అండ్ 128GB బేస్ వేరియంట్ ఏది ఉందో అది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసి ఉంది UFS 3.1, అంటే DDR5X అండ్ UFS 3.1 కనిపిస్తుంది. ఇంకొక చిన్న లీక్ ఏంటి అంటే మాత్రం నాకు తెలిసింది 8GB ర్యామ్ ఏది ఉందో మనకు కంప్లీట్గా దాంట్లో అంట మీకు UFS 3.1 ఉందంట. ఇది మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా రియల్మీ మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు భయ దీనిపైన. ప్లీజ్ ఇచ్చి ఉంటే బాగుంటుంది, బికాస్ కంప్లీట్గా మనకు 8GB ర్యామ్ UFS 3.1 అంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోతుంది. 12GB ర్యామ్లో మాత్రమే మనకు UFS 4.0 ప్రొవైడ్ చేస్తున్నారు. అది తీసుకోవాలి అనుకుంటే 35,000 రూపీస్, అదేవిధంగా 40,000 రూపీస్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ నేను మాత్రం రికమెండ్ చేయను, బికాస్ ఆ సెగ్మెంట్లో మీకు దీనికన్నా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి. ఎగ్జాంపుల్ తీసుకుంటే 8 Gen 2తోనే మనకు iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్. గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ బిలో 30,000 రూపీస్లో మాత్రమే వర్తి. బట్ UFS 3.1తో 8GB 128GBతో గేమింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న స్ట్రగులే, కానీ దీని ప్లేస్లో ఇంకొక మొబైల్ ఉంది, బెస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ UFS 4.0 అండ్ DDR5X. ఏంటిది అది? పోకో నుంచి పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్. అక్కడ మీకు ప్రొవైడ్ చేసింది స్నాప్డ్రాగన్ కాదు, MediaTek Dimensity 8300 Ultra, అంటే దీనికి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అదేవిధంగా దాని ప్రైస్ ట్యాగ్ కూడా తక్కువనే, 24,000 23,000లో ఆ మొబైల్ వచ్చేస్తుంది. దాన్ని కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు నాకు మంచి మొబైల్ కావాలి గేమింగ్ కోసం అనుకుంటే మాత్రం 30,000 రూపీస్లో రాబోతుంది పోకో F6 5G స్మార్ట్ ఫోన్. కొంచెం వెయిట్ చేయండి,
మీకు అర్థమైపోతుంది. బికాస్ అక్కడ మీకు ప్రొవైడ్ చేసింది 8S ఉంది కాబట్టి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎస్, ప్రజెంట్ మార్కెట్లో ఈ మొబైల్ ఎవరి కోసం అనుకుంటే మాత్రం రియల్మీ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఈ మొబైల్ భయ. అదేవిధంగా ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా రియల్మీ GT సిరీస్ ట్రై చేయలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఈ మొబైల్ ట్రై చేసుకోవచ్చు. మొత్తానికి ఇదేనండి రియల్మీ GT60 5G స్మార్ట్ ఫోన్. నచ్చిందా మొబైల్? ఏం నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరికటి ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.